జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టక్కును కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిసి చూడండి, మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద బోల్డెన్ రాళ్లు పడతా ఉంటాయి. మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజున చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం. నా స్టేజ్లు కూల్చేశారు. కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియవు. జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరుగుతుందండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం లేదు. అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి. అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీకు కూర్చోబెట్టి కోడికత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి చంపితే అందరూ గుండెపోటు వచ్చి పడిపోయాడండి. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్. ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్టు. కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడుచు కూర్చున్నాం. మనందరం, మనకు పౌరుషం చచ్చిపోయింది. మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేక ఓటును చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది.
ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రచ్చగొట్టడము, వాళ్ళలో ఉన్న ఎవరు ఆకతాయిలు మేము చేసిన ప్రతి పనికిమాల పనికి ఒక పనికిమాలనోడు వెనకేసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇది అవతల పార్టీ వాళ్ళు ఇంకా ఎవరు ఏ విధంగా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలాల్సింది వస్తుంది. అది కూడా కానీ ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ కూడా వారి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి సందర్భంలోనూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప ఏ రోజు కూడా జనాలకి ఏం చేస్తాము ఏ విధంగా అనేది ఎంతవరకు మాట్లాడిన సందర్భం మీరు కన్నా కంటిన్యూస్ గా చూస్తే ఈ 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా రాళ్లతో దాడి చేయండి అని, వాళ్ళను భూపాతాళంలోకి తొక్కేయండి అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు అయితే ఇంకా దారుణంగా ఎక్కడైనా కానీ మీ పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. కానీ మీరు బాగా కేసులు పెట్టుకోండి, మీరు బాగా గొడవలు చేయండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు వస్తాయి, ఆ విధంగా ఇస్తాయని చెప్పడం నిజంగంటే డెమోక్రటిక్ నేషన్ లో అంతకంటే ఏమైనది ఏం లేదు ప్రజాస్వామ్యం. ఆ విధంగా తండ్రి కొడుకులు అందరినీ రెచ్చగొడుతూ ఇలాంటి కార్యక్రమాలు. సో ఏదేమైనప్పటికీ కూడా తొందరలోనే ఎవరైతే దాడి చేశారో అందరూ అనుకుంటే అది ప్రీ ప్లాన్డ్ గా అది కన్నా కన్నుకో ఇంకో చోట తగిలితే కన్నా ఇంకా చాలా పెద్ద ముప్పు ఉండేది. గతంలో కూడా ఇలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగినప్పుడు ఆ కూడికత్తు అనేది ఎంత షార్ప్ గా అంటే అంత షార్ప్ గా ఉంటారు. వచ్చిన వెంబడే ఇదే అదే మెడకు ఇంకో చోట జరిగింటే ఎంత ప్రమాదం జరిగేదో. అతన్ని బెయిల్ రాకుండా జైల్లో ఉంటే ఇట్స్ కోర్టు డిస్కషన్ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది. దానిల మీద కూడా రాజకీయం చేశారు. దానిల మీద కూడా బెయిల్ రాని దానిలో కూడా రాజకీయం చేసి ధర్నాలు చేసి అయ్యో పాపం అని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేయాలి. నాకు తెలిసి మన రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఎక్కడా ఉండదు. ఎందుకంటే క్రిమినల్స్ ని ఎలివేషన్ ఇప్పించడంలో ఆ ఛానల్స్ ఉన్న మోజేందో ఇంకోటి ఏదో అర్థం కావట్లేదు. ఎందుకంటే పులివెందుల్లో కూడా వివేక హత్య కేసులో ఉన్న నేనే మర్డర్ చేశాను నేనే చంపాను అని చెప్తున్నటువంటి దస్తగిరి, నా తాడిమల్లో కూడా ఏదో పంచాయతీ చేశాడు. దస్తగిరి అనే వ్యక్తి అతని మాటల్ని అతను అయ్యో పాపం ఎంత బాధ ఉంటే చంపిటాడు అంటాడు, అయ్యో పాపం అంటాడు. ఇది ఎక్కడిదో నాకు వాళ్ళతో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తాడు. వాడు చెప్పే మాటల్ని కన్సిడరేషన్ లో తీసుకొని అవే బురద జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎక్కడే కానీ ఉండదు. ఈ విధంగా క్రిమినల్స్ ని ఎంటర్టైన్ చేసి క్రిమినల్ గా అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎవడైనా కానీ ఏ నాయకుడైనా కానీ చెప్తాడని, ఎవడైనా కానీ కేసులు పెట్టుకున్న వారికి పదవులు ఇస్తామని చెప్పి పనికిమాలినోడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు? నువ్వు పెట్టుకోవచ్చు కదా. అతనేమంటాడు నాకు 17 కేసులు, ఎవడో 17 కేసులు అంటే లేదు నీకు తక్కువ ఉన్నాయి 20 కేసులు పెట్టుకో, రౌడీ షీట్ ఉన్నాయంటే నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను. నువ్వు ఇదే నువ్వు చెప్పేది? దీనికి 40 ఏళ్ళ అనుభవం ఎందుకు కావాలా? సో ఇప్పుడు కూడా గత 3 రోజులుగా చూస్తే అమరావతి ప్రాంతంలో కావచ్చు, విజయవాడ ప్రాంతంలో కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే ప్రకటనలనే చేశారు. ఆ ప్రాంతంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత దగ్గర 4 to 5 hours విపరీతమైన జనాలు. విజయవాడ చరిత్రలో ఎప్పుడే గాని అంతమంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేది ఇప్పుడే కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం. దాన్ని చూసి ఓర్వలేక ఎవడో పనికిమాలినోడు నీకు సంబంధించిన చెంచాగాడు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల జరుగుతున్న దారుణాలు. అదే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలి ఇంతవరకు కూడా ఎక్కడే కానీ ఒక్క రెచ్చగొట్టే ప్రకటన చేసినట్టు స్థితప్రజ్ఞత ఉండాలి పొలిటికల్ సిస్టమ్ లో. నువ్వు ఒక నాయకుడు అన్న తర్వాత జనాలకు నువ్వు మాట్లాడే ప్రతి మాట క్యాలిక్యులేటివ్ గానే ఉండాలి. రెచ్చగొట్టడానికి ప్రతి ఒక్కరు రెచ్చగొడతాను. తర్వాత కుటుంబాలను కాపాడేది జరిగిన తర్వాత. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్ గా అది
ఎవరెవరు ఉన్నారో దీని మూలం ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా తెలుసు. ఇప్పటికైనా ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.